హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గవరాస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సేమియా పాయసం చేస్తున్నానండి. రోజు మొత్తం ఉన్న గట్టిపడకుండా చాలా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కాక అందులో 10 నుంచి 15 వరకు జీడిపప్పులు వేసుకొని జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే అదే నేతిలో 1 కప్పు సేమియాని తీసుకొని ఆ సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఈ పాయసంలో టేస్ట్ మొత్తం సేమియా వేగించడంలోనే ఉంటుందండి. సేమియా ఎంత బాగా వేగితే పాయసం అంత టేస్టీగా వస్తుంది. అందుకోసమని టైం పట్టినా పర్వాలేదు, దగ్గరుండి కంటిన్యూగా కలుపుతూ వేగించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం పాలను వేడి చేసుకోవాలి. దీనికోసం అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల పాలు అడుగంటకుండా ఉంటాయి. ఇప్పుడైతే మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలండి. అంటే 1 లీటర్ మిల్క్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఈ మిల్క్ని మరీ ఎక్కువగా మరిగించే అవసరం లేదు, 1-2 బాయిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మిల్క్ బాయిల్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని వేసేసుకోవాలి. ఇలా సేమియా మొత్తం వేసాక దీన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా ఉండలు ఏవైనా ఉంటే ఒక్కసారి గరిటెతో ఇలా మెదిపేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం అందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. మనం ఏ స్వీట్ రెసిపీస్ చేసుకున్నా సరే అందులో చిటికెడు సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. అందుకోసమని చిటికెడు సాల్ట్ వేయడం మాత్రం మిస్ చేయకండి. ఇప్పుడు మనం బాయిల్ చేసే కొద్దీ సేమియా కొద్దిగా ఇలా దగ్గర పడుతుంది. మనం ఇలా కట్ చేయగానే చూడండి ఇలా ఎంత బాగా కట్ అయిపోతుందో. ఈ విధంగా కట్ అయినప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో 1 కప్పు సేమియాకి 1/2 కప్పు షుగర్ వేసుకుంటే కరెక్ట్గా స్వీట్నెస్ సరిపోతుంది. ఒకవేళ మీరు కొంచెం ఎక్కువ స్వీట్ కానీ తిన్నట్లుగా అయితే మరి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ ఇలైచీ పౌడర్ యాడ్ చేసుకొని ఈ రెండింటిని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మరి కొంచెం సేపు దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. 1-2 బాయిల్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా బాయిల్ అయినప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల పాయసంకి టెక్స్చర్ చాలా బాగుంటుంది, అలాగే మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న క్యాష్యూ నట్స్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ స్టేజ్లో అయితే పాయసం కొంచెం పల్చగా అనిపిస్తుందండి, కానీ మూత పెట్టి ఒక 1/2 అవర్ పాటు ఇలానే వదిలేయాలి. ఒక 1/2 అవర్ తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి టెక్స్చర్ ఎంత క్రీమీగా ఎంత బాగా వచ్చిందో. ఇది గట్టిపడకుండా రోజు మొత్తం ఇలానే ఉంటుందండి, ఎంత క్రీమీగా ఉంటుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.